హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఆన్లైన్లో పాన్ కార్డ్కి ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాము. అంటే ఫ్రెండ్స్, ఎన్ఎస్డిఎల్ పాన్ కార్డ్కి. ఫ్రెండ్స్, వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ ప్రాసెస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏమైనా వీడియో సజెషన్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. అంటే మీరు చేసిన కామెంట్ పై, అంటే మీరు చేసిన టాపిక్ పై, మీరు ఏదైతే టాపిక్ మేము వీడియో చేయాలి అనుకుంటున్నారో ఆ టాపిక్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం వల్ల మీరు చేసిన టాపిక్ పై మేము వీడియో చేయడానికి ట్రై చేస్తాము. ఇక ఫ్రెండ్స్, ఫస్ట్ మీ మొబైల్లోని గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో ఎన్ఎస్డిఎల్ పాన్ కార్డ్ అని సెర్చ్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు రిజల్ట్స్ అయితే వస్తాయి. ఇందులో మీరు ఫస్ట్ వెబ్సైట్పై మీరు క్లిక్ అయితే చేయండి. ఆ తర్వాత ఈ విధంగా మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆన్లైన్ పాన్ అప్లికేషన్. ఫ్రెండ్స్, ఇక్కడ అప్లికేషన్ టైప్, కేటగిరీ, అలాగే అప్లికెంట్ ఇన్ఫర్మేషన్లో టైటిల్, లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ నుంచి ఎంటర్ అయితే చేయండి. ఫిల్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మీరు క్యాప్చా కోడ్ కూడా మీరు ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పై మీరు క్లిక్ అయితే చేయండి. ఈ విధంగా మీకు ఒక పేజ్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు కంటిన్యూ విత్ పాన్ అప్లికేషన్ ఫామ్ పై మీరు క్లిక్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ విధంగా ఒక పేజ్ అయితే వస్తుంది. ఇక్కడ స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మీరు డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ అయితే చేసి నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే పర్సనల్ డీటెయిల్స్. ఇక్కడ కూడా మీకు సంబంధించిన, అంటే మిమ్మల్ని అడిగిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఫిల్ అయితే చేయండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ పైన చూసినట్లయితే సేవ్ డ్రాఫ్ట్ దగ్గర మీరు చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా సేవ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిల్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ మీరు నెక్స్ట్ పై క్లిక్ అయితే చేయండి. నెక్స్ట్ కాంటాక్ట్ అండ్ అదర్ డీటెయిల్స్. ఏరియా కోడ్, ఏవో టైప్, రేంజ్ కోడ్, ఏవో నెంబర్. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మీకు ఒక డీటెయిల్స్ అయితే ఇవ్వటం జరిగింది. మీరు ఇచ్చిన అడ్రస్ పై అది కన్ఫర్మేషన్గా ఒకటి ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడ మీరు నెక్స్ట్ పై క్లిక్ అయితే చేయండి. ఈ విధంగా మళ్ళీ ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఫుల్ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా రావటం అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి మీరు చెక్ అయితే చేయవచ్చు. అలాగే ఫిల్ చేయాల్సిన దగ్గర ఫిల్ అయితే చేసి ప్రొసీడ్ పై మీరు క్లిక్ చేయండి. తర్వాత మీరు పేమెంట్ అయితే చేయాలి. ఈ విధంగా పేమెంట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు పేమెంట్ అయితే చేయవచ్చు. ఇక్కడ మీరు అగ్రీ టు ద టర్మ్స్ ఆఫ్ సర్వీస్ దగ్గర మీరు క్లిక్ అయితే చేసి ప్రొసీడ్ టు పేమెంట్ పై మీరు క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ మీ కార్డ్ నెంబర్ అంతా ఇచ్చి మీరు మేక్ పేమెంట్ పై క్లిక్ చేసి మీరు పేమెంట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేయవచ్చు. ఆ తర్వాత ఈ విధంగా మీకు ఓటీపీ వెరిఫికేషన్ అయితే వస్తుంది. వెరిఫై అయిన తర్వాత సబ్మిట్ పై మీరు క్లిక్ అయితే చేయండి. ఈ విధంగా ఎన్ఎస్డిఎల్ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ సర్వీస్ అని రావటం జరుగుతుంది. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పై మీరు క్లిక్ అయితే చేయండి. ఆ తర్వాత ఈ విధంగా మీ డీటెయిల్స్ అన్నీ కూడా రావటం అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి మీరు చెక్ అయితే చేసి ఆ తర్వాత మీరు ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ చేసి సబ్మిట్ అయితే చేయవచ్చు. కొన్ని రోజుల తర్వాత మీకు కన్ఫర్మేషన్ అయితే మెసేజ్ అయితే రావటం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పిన ప్రాసెస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఏదైనా వీడియో, అంటే మీరు చెప్పిన వీడియో మేము చేయాలి అనుకుంటే ఆ టాపిక్ ఏంటో కూడా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.